Hi guys, ఈరోజు 12th డే ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి ఇన్సర్ట్ డిలీట్ గెట్ ర్యాండమ్ ఆఫ్ 1. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ నెంబర్ వచ్చేసి 380 అండ్ ఇది వచ్చేసి మీడియం ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. ఇంప్లిమెంట్ ద ర్యాండమైజ్డ్ సెట్ క్లాస్. ర్యాండమైజ్డ్ సెట్ ఇనిషియలైజెస్ ద ర్యాండమైజ్డ్ సెట్ ఆబ్జెక్ట్ ఆబ్వియస్లీ. దాంట్లో ఇన్సర్ట్, రిమూవ్ అండ్ గెట్ ర్యాండమ్ ఈ 3 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు. ఓకే, ఇన్సర్ట్లో ఏముందంటే ఇన్సర్ట్ అన్ ఐటమ్ వాల్ ఇన్ టు ద సెట్ ఇఫ్ నాట్ ప్రజెంట్, రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఐటమ్ వాజ్ నాట్ ప్రజెంట్, అదర్వైజ్ ఫాల్స్. ఓకే, సో ఐటమ్ ఆ సెట్లో లేకపోతే మనం దాన్ని ఇన్సర్ట్ చేసి ఓకే ఇన్సర్ట్ సక్సెస్ అని చెప్పి ట్రూ రిటర్న్ చేయాలి. అండ్ ఒకవేళ ఐటమ్ ఆల్రెడీ సెట్లో ఉంటే మనం మళ్ళీ ఇన్సర్ట్ చేయలేమని చెప్పి ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ రిమూవ్కి సేమ్ ఎగ్జాక్ట్లీ బట్ దాని ఆపోజిట్. ఓకే, సో రిమూవ్లో ఒకవేళ ఐటమ్ లేకపోతే మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి, అండ్ ఒక ఐటమ్ ఉంటే దాన్ని రిమూవ్ చేసి సక్సెస్ ట్రూ రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ గెట్ ర్యాండమ్ మెథడ్ వచ్చేసి ఇది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ ఇంటీజర్ అంటే ఏదన్నా ర్యాండమ్ ఎలిమెంట్, మన సెట్లో ఉన్న ఏదైనా ర్యాండమ్ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ వచ్చిన మనకి దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈ 3 మెథడ్స్ మనం యావరేజ్ O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీలో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఈ O ఆఫ్ 1లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ ప్రాబ్లం బేసికల్లీ. ఒకవేళ దీన్ని O ఆఫ్ Nలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఇది అసలు దీనిలో ప్రాబ్లమే లేదు, డైరెక్ట్ మనం రాసేయచ్చు. బట్ O ఆఫ్ 1లో ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ర్యాండమైజ్ సెట్ని ఇనిషియలైజ్ చేసినాం. ఓకే, ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తున్నాం, అండ్ ఇన్సర్ట్ ఆపరేషన్లో 1 ఇన్సర్ట్ అయింది, సో ట్రూ వచ్చింది. నెక్స్ట్ రిమూవ్ చేసినాం. రిమూవ్ దేన్ని చేస్తున్నాం? రిమూవ్ 2ని రిమూవ్ చేస్తున్నాం అనుకుంటా. 2ఏనా? ఓకే, ఇక్కడ రాస్తుందిగా రిటర్న్స్ ఫాల్స్ యాజ్ 2 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సెట్. ఓకే, 2ని రిమూవ్ చేయడానికి ట్రై చేసినాం కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది, అండ్ మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఇన్సర్ట్స్ 2 ఇంటూ ద సెట్, సో రిటర్న్స్ 2. ఓకే, మళ్ళీ 2 రిటర్న్ అయింది, అండ్ దాని తర్వాత ఒక ర్యాండమ్ ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాం, అండ్ ర్యాండమ్ ఆబ్జెక్ట్ 2 లాగా రిటర్న్ అయింది మనకి. ఓకే, దాని తర్వాత మళ్ళీ రిమూవ్స్ 1, అది కూడా ట్రూ రిటర్న్ అవుతుంది, అండ్ దాని తర్వాత మళ్ళీ 2ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుండు, సో 2 అనేది ఆల్రెడీ సెట్లో ఉంది కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తాం. అండ్ దాని తర్వాత మళ్ళీ గెట్ ర్యాండమ్లో మళ్ళీ ర్యాండమ్ ఎలిమెంట్ ఏదన్నా రిటర్న్ చేస్తాం, 2 రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వాల్యూ మన ఏదన్నా లైక్ ఇన్సర్ట్ చేసే అండ్ డిలీట్ చేసే ఎలిమెంట్ వచ్చేసి -2^31 నుంచి +2^31 -1 వరకు ఉండొచ్చు. ఓకే, అండ్ మనకి ఎట్మోస్ట్ 2 ఇంటూ 10^5 కాల్స్ వస్తాయి. ఓకే, సో మనకి 2 ఇంటూ 10^5 క్వెరీస్ ఉన్నాయి. ఓకే, అండ్ దేర్ విల్ బి అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఇన్ ద డేటా స్ట్రక్చర్ వెన్ గెట్ ర్యాండమ్ ఈస్ కాల్డ్. ఓకే, సో ఆ కేసు గురించి మనం ఆలోచించాల్సిన లేదు. వాడు గెట్ ర్యాండమ్ అని కాల్ చేస్తే అట్లీస్ట్ 1 ఎలిమెంట్ డెఫినెట్గా ఉంటుంది మన సెట్లో. ఓకే, ఓకే, ఇది ఈ ప్రాబ్లం. అండ్ ప్రాబ్లం అర్థం చేసుకోవడం సింపుల్, అంత కష్టం కూడా ఏం లేదు ప్రాబ్లం స్టేట్మెంట్. సో వీడు మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతుండో సింపుల్గా ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేయమంటుండు. ఓకే, అండ్ ఆ క్లాస్ వచ్చేసి ర్యాండమైజ్డ్ సెట్. ఓకే, సో ఈ క్లాస్లో మనకి ఇంకో 3 ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు. ఓకే, సో ఈ 3 ఫంక్షనాలిటీస్ ఏంటంటే బేసికల్లీ మనకు ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఫంక్షనాలిటీ 1. అండ్ ఏదన్నా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని డిలీట్ చేయాలి, అది ఫంక్షనాలిటీ 2. అండ్ ఇంకోటి గెట్ ర్యాండమ్ ఎలిమెంట్. ఓకే, ఆల్రెడీ ఇన్సర్ట్ చేస్తున్న ఎలిమెంట్స్లో ఏదో ఒక నెంబర్ మనం ర్యాండమ్గా తీసుకోగలగాలి. ఓకే, సో ఈ 3 ఫంక్షనాలిటీస్ వాడు మనల్ని ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఓకే, సో ఈ 3 ఫంక్షనాలిటీస్ O ఆఫ్ 1లో కావాలట వాడికి, అండ్ ఈ O ఆఫ్ 1 అనేది యావరేజ్. ఓకే, సో డెఫినెట్గా O ఆఫ్ 1 కావాలి ప్రతి ఆపరేషన్ అని వాడు అడగలేదు. సో ఈ 3 ఫంక్షనాలిటీస్ యావరేజ్ O ఆఫ్ 1లో ఇంప్లిమెంట్ చేసేటట్టు మనం ఒక డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి. ఓకే,
ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నార్మల్గా ఏదైనా ఎలిమెంట్ టు ఇన్సర్ట్, ఓకే, ఇన్సర్ట్ ఆర్ డిలీట్ దేంట్లో O(1)లో, ఓకే, ఏదైనా ఎలిమెంట్ని ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ O(1)లో చేయాలంటే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది, లైక్ పైథాన్లో అయితే డిక్షనరీ మనకి O(1)లో డిలీషన్ అండ్ ఇన్సర్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో C++ అండ్ జావాలో కూడా మ్యాప్ అని ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. సో అది కూడా సేమ్ డిక్షనరీ లానే కీ వాల్యూ పేర్స్ తోటి O(1)లో ఇన్సర్షన్ అండ్ డిలీషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేది సింపుల్గా ఈ డేటా స్ట్రక్చర్ తోటి మనకి పాసిబుల్ అయిపోయింది. డైరెక్ట్ ఇదే డేటా స్ట్రక్చర్ వాడి మనం ఇన్సర్షన్ డిలీషన్ హ్యాండిల్ చేసేసినాం అనుకుందాం. ఓకే, బట్ మనకి ఇంకో మెథడ్ ఉందిగా, గెట్ ర్యాండమ్ ఎలిమెంట్. ఓకే, గెట్ ర్యాండమ్ ఎలిమెంట్ అంటే మరి మనం ర్యాండమ్గా ఏదన్నా ఎలిమెంట్ని మన డిక్షనరీలో, సో మన డిక్షనరీలో ఏముంది, 1 ఎలిమెంట్ ఉంది అనుకున్నాం, 2 ఎలిమెంట్ ఉంది, 3 ఉంది. ఓకే, అట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇట్లా స్టోర్ చేసుకున్నాం మన మ్యాప్లోనన్నా డిక్షనరీలోనూ. ఓకే, సో ఇవన్నీ ఆల్రెడీ అన్ఆర్డర్డ్ ఉంటాయి. ఓకే, ఈ C++ మ్యాప్ అయినా అండ్ జావాలో కూడా మోస్ట్లీ అన్ఆర్డర్డే ఉంటుంది, అండ్ ఈ పైథాన్ డిక్షనరీ కూడా అన్ఆర్డర్డే ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో అన్ఆర్డర్డ్ అంటే ఏంటి, బేసికలీ మనం ఏదో ఒక పాయింట్కి వెళ్ళి ఆ పాయింట్లో ఉన్న ఆ పొజిషన్లో ఉన్న ఎగ్జాక్ట్ ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం, దాన్ని అన్ఆర్డర్డ్ అంట. ఓకే, సో మనం ర్యాండమ్గా ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే దాని పొజిషన్ని ర్యాండమ్గా స్పెసిఫై చేయాలి. ఓకే, ఒకవేళ ఇవే ఎలిమెంట్స్ మనకి ఒక వెక్టార్లో ఉన్నాయి అనుకోండి, సేమ్ ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్నవే ఒక అరేలో ఉంటే మనకి సింపుల్ అయిపోద్ది కదా, ఈ ఫంక్షన్ సింపుల్ అయిపోద్దిగా, 4, 5. ఓకే, ఇట్లా 5 ఎలిమెంట్స్ మన అరేలోనే ఉన్నాయి. ఓకే, సో గెట్ ర్యాండమ్ ఎలిమెంట్ అంటే మనం ర్యాండమ్గా 0 నుంచి 1, 2, 3, 4, ఓకే, ఏదన్నా ఒక ర్యాండమ్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకొని దాని దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇన్సర్షన్కి మ్యాప్ తోటి చేస్తే ఈజీ అవుతుంది, డిలీషన్కి మ్యాప్ తోటి చేస్తే ఈజీ అవుతుంది, అండ్ గెట్ ర్యాండమ్ ఎలిమెంట్కి నార్మల్ అరే తోటి చేస్తే ఈజీ అవుతుంది. ఓకే, సో మనం మొత్తం మ్యాప్ తోటి చేయకుండా అండ్ మొత్తం అరే తోటి చేయకుండా ఈ రెండింటి కాంబినేషన్లో ఇంకేమన్నా బెటర్గా ఇంప్లిమెంట్ చేయగలమా అని ఆలోచించాలి. ఓకే, అండ్ బెటర్గా ఇంప్లిమెంట్ చేయవచ్చు, అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం. ఓకే, అరే వాడితే మన గెట్ ర్యాండమ్ అనేది O(1)లో పాసిబుల్ అవుతుంది. ఓకే, బట్ మనం అరేని అట్లనే ఉంచితే ఇన్సర్షన్ అనేది O(n) అయిపోతుంది. ఓకే, సారీ, ఇన్సర్షన్ O(1) అవుతుంది అరేలో, బట్ డిలీషన్ అనేది O(n) అయిపోతుంది. ఓకే, సో లెట్సే మనం 1, 2, 3, 4, 5 ఇప్పుడు సడన్గా ఈ అరేలో మనం ఈ ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే, సో ఇది డిలీట్ చేసి మిగిలిన అన్నిటిని ముందుకి జరపాలిగా. ఓకే, సో దానివల్ల O(n) టైం తీసుకోవాల్సి వస్తుంది మనం అరేలో. ఓకే, అండ్ గెట్ ర్యాండమ్ ఎట్లయినా O(1)లో అయిపోతుంది. ఓకే, మనకు వచ్చిన ప్రాబ్లం ఇది ఒక్కటే, మనం అరే వాడితే డిలీషన్లో మనకి O(n) టైం తీసుకుంటుంది. ఓకే, అండ్ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అరే డిలీషన్లో లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి, ఓకే, అరే డిలీషన్లో లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి O(1) కదా. ఎందుకంటే మన అరే ఇట్లుంది అనుకో, లాస్ట్ ఎలిమెంట్ని నువ్వు డైరెక్ట్ డిలీట్ చేసేయచ్చు. ఓకే, మళ్ళీ ఇవి అన్నిటిని ముందుకి వెనకకి జరపాల్సిన అవసరం పడదు. ఓకే, సో మనం ఎవ్రీ టైం ఏదన్నా ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని లాస్ట్ ఎలిమెంట్నే డిలీట్ చేసేటట్టు ఏదన్నా మెకానిజం క్రియేట్ చేయగలిగితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లెవర్గా 1, 2, 3, 4, ఓకే,
సో లెట్సే ఇప్పుడు మన క్వెరీ ఇట్లా వచ్చింది అనుకోండి, అరేలో 1ని డిలీట్ చేయాలి. ఓకే, మనకు వచ్చిన డేటాలో మన డేటాలో 1ని డిలీట్ చేసేయాలి. సో 1ని డిలీట్ చేయాలంటే ఆబ్వియస్లీ డైరెక్ట్ డిలీట్ చేస్తే ఇవన్నీ ముందుకు జరపాల్సి వస్తుంది, కాబట్టి ఆ పని మనం చేయం. సో మనం క్లెవర్గా ఏం చేస్తామంటే ఇక్కడ 1ని వెనకకి జరుపుకుంటాం, 5ని ముందుకు తీసుకొస్తాం. ఓకే ఓకే సో ఈ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేసేస్తాం. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేస్తే ఏమవుతుంది, మనం ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తే మనకున్న డేటా మన దగ్గరనే ఉంది. ఓకే, మనకున్న డేటా మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అట్నే ఉన్నాయి. బట్ ఈ స్వాప్ అనేది O ఆఫ్ 1 ఆపరేషనే, అండ్ ఈ డిలీట్ కూడా O ఆఫ్ 1 ఆపరేషనే. ఓకే, సో ఇక్కడ మనకు టైం ఎక్కువ కావట్లేదు. బట్ ఇక్కడ వచ్చిన ట్రిక్ ఏంటి, మనం ఈ 1 అనేది ఏ ఇండెక్స్లో ఉందో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఆ 1 అనేది ఏ ఇండెక్స్లో ఉంది అని తెలిస్తే మనకు ఆల్రెడీ తొందరగా ఇమీడియట్గా ఆ ఇండెక్స్కి వెళ్ళి దాన్ని ఇంకా లాస్ట్ ఎలిమెంట్ని స్వాప్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇదే ఈ ప్రాబ్లంలో ఉన్న మెయిన్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇండెక్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక మ్యాప్ వాడతాం. అండ్ ఇండెక్స్ స్టోర్ చేసుకోవడానికి మాత్రం మ్యాప్, బట్ యాక్చువల్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి ఒక అరే వాడతాం. ఓకే, సో ఇండెక్సెస్ని మ్యాప్లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్ కావాలంటే, ఓకే ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క నాకు ఇండెక్స్ కావాలి ఇమీడియట్గా అంటే మనకి మ్యాప్ తెచ్చిచ్చేస్తుంది అది. ఓకే, O ఆఫ్ 1లో అయిపోతుంది. అండ్ ఆ ఇండెక్స్ దొరకంగానే మనం ఎట్లయినా ముందుకి ఇట్లా వెనుకకి స్వాప్ చేసి ఈ లాస్ట్ ఎలిమెంట్ని వెనుకకి పాప్ బ్యాక్ చేసుకుంటే O ఆఫ్ 1లో ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. అండ్ గెట్ ర్యాండమ్ కూడా ఈజీగానే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మనం ర్యాండమ్ ఎలిమెంట్ని O ఆఫ్ 1లో ఓకే ఏదన్నా ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయొచ్చు O ఆఫ్ 1లో. ఓకే, ర్యాండమ్ ఎలిమెంట్ని O ఆఫ్ 1లో జనరేట్ చేసి ఆ ర్యాండమ్ ఇండెక్స్కి వెళ్ళి దాంట్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఈ 3 ఫంక్షన్స్ O ఆఫ్ 1లో ఇట్లా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, మనం ఇంతసేపు అనుకున్న సొల్యూషన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం డ్రై రన్ చేసి. సో మన మ్యాప్ని అండ్ మన అరే, సో ఇనీషియల్గా ఎంటీ ఉంటాయి ఇవి రెండు. ఓకే, సో మన మ్యాప్ అండ్ మన అరే. ఓకే, సో మనకు వచ్చిన క్వెరీస్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్సర్ట్ 1 చేద్దాం, ఇన్సర్ట్ 2, ఇన్సర్ట్ 3 అండ్ ఇన్సర్ట్ 4 కూడా చేద్దాం. ఇప్పుడు 1ని డిలీట్ చేద్దాం అండ్ 2ని డిలీట్ చేద్దాం. ఓకే, ఇది ఎట్లా ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుందో అని మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఇన్సర్ట్ 1 క్వెరీ వచ్చింది. ఓకే, సో 1 మనం ఫస్ట్ ఆల్రెడీ మన అరేలో ఉందా లేదా చూడాలి. అరేలో ఉందా లేదా చూడడానికి మనం మ్యాప్లో చెక్ చేయొచ్చు, ఎందుకంటే మనం మ్యాప్లో లైక్ ఎప్పుడైతే అరేలో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం మ్యాప్లో ఇండెక్స్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మ్యాప్లో ఉంటే అరేలో ఆల్రెడీ ఉందని చెప్పవచ్చు. ఓకే, సో మనం ఏదైనా ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి మ్యాప్ వాడతాం. ఓకే, సో 1 ఆల్రెడీ ఉందా అరేలో అంటే ఇక్కడ మ్యాప్లో లేదు కాబట్టి అరేలో కూడా ఉండదు. సో మ్యాప్లో 1ని ఇన్సర్ట్ చేసి అరేలో 0 పొజిషన్లో పెట్టేసేయాలి. ఓకే, సో మ్యాప్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, ఇండెక్స్. సో ఈ ఇండెక్స్లో 1 ఉందని చెప్పి మ్యాప్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్సర్ట్ 2. సో 2 ఆల్రెడీ ఉందా మన అరేలో, లేదు ఎందుకంటే మ్యాప్లో లేదు కాబట్టి. ఓకే, సో దీన్ని 1 ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి మ్యాప్లో 2 అనేది ఫస్ట్ పొజిషన్లో 1 ఇండెక్స్లో పెట్టినాం అని చెప్పి మ్యాప్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ 3 కూడా సేమ్, 3 ఇన్సర్ట్ చేసి ఇక్కడ కూడా 3ని 2 ఇండెక్స్లో పెట్టుకుంటాం అని చెప్పాను. అండ్ 4 కూడా సేమ్. ఓకే, 4 పెట్టేసి 4 అనేది థర్డ్ ఇండెక్స్లో ఉందని స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది. అండ్ ఇప్పుడు డిలీట్ ఫంక్షనాలిటీ చూద్దాం. సో డిలీట్ 1. సో డిలీట్ ఎప్పుడు చేయగలుగుతాం, ఆల్రెడీ ఎలిమెంట్ అరేలో ఉంటే చేయగలుగుతాం. సో
1 మన డేటా స్ట్రక్చర్లో ఉందా అంటే అవును ఉంది, ఎందుకంటే మ్యాప్లో 1 ఉంది కాబట్టి. ఓకే, అండ్ మ్యాప్లో 1 ఉంది, అండ్ 1 అనేది ఎక్కడ ఉంది, 0th ఇండెక్స్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 0th ఇండెక్స్లోకి వస్తాం. ఓకే, 0th ఇండెక్స్లోకి వచ్చి మన అరే యొక్క లాస్ట్ ఎలిమెంట్, ఓకే, లాస్ట్ ఎలిమెంట్కి మనం O(1)లో రావచ్చు, ఎందుకంటే సైజ్ అరే సైజ్ -1 కదా ఇండెక్స్. ఓకే, సో లాస్ట్ ఎలిమెంట్ O(1)లో రావచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1 తీసేసి ఇక్కడ 4 తీసేసి ఇక్కడ 4 పెడతాం, అండ్ ఇక్కడ 1 పెడతాం. అండ్ ఈ రెండిటి పొజిషన్స్ మనం చేంజ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా ఇండిసిస్ పొజిషన్స్లో వాటిని చేంజ్ చేస్తాం. ఓకే, 1 అనేది 3rd పొజిషన్కి వచ్చింది, 0 అనేది 1st పొజిషన్కి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఈ లాస్ట్ ఎలిమెంట్ని అరే నుంచి O(1)లో డిలీట్ చేసేస్తాం. ఓకే, సో ఇది డిలీట్ చేస్తే మన అరే అనేది చిన్నగా అవుతుంది, అండ్ ఇది డిలీట్ చేసినాం కాబట్టి మ్యాప్లో కూడా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా డిలీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ delete to ఆపరేషన్ చూద్దాం. సో delete to ఆపరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఉండాలి, అండ్ 2 ఉంది, అండ్ 2 ఎక్కడ ఉంది, 2 ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. సో మనం 2ని ఇంకా లాస్ట్ ఎలిమెంట్ని స్వాప్ చేద్దాం. ఓకే, వీటిని స్వాప్ చేసినాం కాబట్టి 2ని ఇంకా లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని దీన్ని కూడా స్వాప్ చేద్దాం. సో ఇది 2 అవుతుంది, అండ్ ఇది 1 అవుతుంది. ఓకే, ఇవి కూడా స్వాప్ అయినాయి, అండ్ స్వాప్ అయిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ని మనం O(1)లో డిలీట్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ డిలీట్ చేసినాం కాబట్టి దీన్ని కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మన డిలీట్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. సో ఇట్లా మన డిలీట్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. అండ్ ర్యాండమ్ ఇండెక్స్ ఎట్లా? ఓకే, సో ర్యాండమ్ ఇండెక్స్ ఎట్లా అంటే మనకి మన ఏదైతే లాంగ్వేజ్లో మనం కోడ్ చేస్తున్నాం, C++, జావా, పైథాన్ ఏదైనా, సో దాంట్లో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ జనరేటర్ ఫంక్షన్ ఉంటాయి కదా, ఏదో మెథడ్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, సో అది తీసుకొని దాన్ని మోడ్ సైజ్ ఆఫ్ అరే చేస్తాం. ఓకే, సో సైజ్ ఆఫ్ అరే ఎందుకు చేస్తాం, అది మన ఇండెక్స్ రేంజ్లో ఉండాలి కదా. సో దాన్ని మోడ్ చేస్తే 0 to n-1లోకి వస్తుంది, అండ్ మనం ర్యాండమ్గా ఏదో ఒకటి చూస్ చేస్తాం. సో ఆ ర్యాండమ్ది ఇక్కడ వచ్చింది అనుకో, దీంట్లో ఉన్న ఎలిమెంట్ని మనం అరే ద్వారా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ దాన్ని మనం రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం మ్యాప్ని ఇంకా అరేని కలిపి వాడుకుంటున్నాం. ఓకే, కలిపి వాడుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, O(1)లో ఇన్సర్షన్ అయిపోతుంది, O(1)లో డిలీషన్ అయిపోతుంది, అండ్ O(1)లో ర్యాండమ్ ఎలిమెంట్ కూడా అయిపోతుంది. ఓకే, బట్ ఇది ఎవ్రీ టైం O(1)లో అవుతుందా అంటే అప్పుడప్పుడు O(1)లో కాకపోవచ్చు, ఎందుకంటే అన్ఆర్డర్డ్ మ్యాప్స్లో కొలీజన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అన్ఆర్డర్డ్ మ్యాప్స్లో కొలీజన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఆ కొలీజన్స్ మీకు హ్యాషింగ్ తెలిసి ఉంటే కొలీజన్స్ అనే టాపిక్ మీకు తెలిసి ఉంటుంది. సో ఈ హ్యాష్ కొలీజన్స్ అక్కరైతే సో మనం O(1) అనుకున్న ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేది వర్స్ట్ కేసులో O(n) అయిపోతుంది. ఓకే, బట్ ఇది జరగడం అనేది చాలా రేర్ అనమాట, కొలిజన్ అక్కర్ కావడం అనేది చాలా రేర్, బట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో అందుకోసమే వాడు యావరేజ్గా O(1) అని చెప్పిండు. ఆన్ యావరేజ్ మనం O(1)లో ఇంప్లిమెంట్ చేయగలగాలి, అండ్ రేర్ కండిషన్స్లో అది O(n) అయ్యే ఛాన్సెస్ మనకు ఉంటాయి. సో ఇది మన క్వశ్చన్ యొక్క సొల్యూషన్. సో దీన్ని కోడ్ చేద్దాం. ఓకే, సో మన క్లాస్లో ఏమేమి ఉంటాయి, బై డిఫాల్ట్ డేటా స్ట్రక్చర్స్, అన్ఆర్డర్డ్ మ్యాప్ ఉంటుంది, అన్ఆర్డర్డ్ మ్యాప్. సో ఇది C++లో అయితే అన్ఆర్డర్డ్ మ్యాప్ తోటి ఉంటుంది పేరు, అండ్ పైథాన్లో చేస్తే డిక్షనరీ ఆబ్వియస్లీ, అండ్ జావాలో కూడా హ్యాష్ మ్యాప్ ఉంటుంది అనుకుంటా. సో మీరు ఏదైతే లాంగ్వేజ్లో చూస్ చేసుకుంటారో దాంట్లో ఒక కీ వాల్యూ పేర్ డేటా స్ట్రక్చర్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మన అన్ఆర్డర్డ్ మ్యాప్ వచ్చేసింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వెక్టార్ కావాలి, అంటే మన ఒక అరే కావాలి, అండ్ అరే యొక్క సైజ్ ఇనీషియల్గా 0నే ఉంచవచ్చు. ఓకే, ఖాళీ అరే. ఓకే, ఇవి రెండు వచ్చేసినాయి, అండ్ ఇప్పుడు ఇన్సర్ట్ వాల్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇన్సర్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, మన మ్యాప్లో
ఆల్రెడీ ఆ వాల్యూ ఉంటే మనం ఇన్సర్ట్ చేయలేం. ఓకే, సో mp.end ఓకే ఉంటే రిటర్న్ 0, లేకపోతే ఎంపీ. ఓకే, సో మన కరెంట్ సైజ్ ఆఫ్ అరే కూడా కావాలి కదా, ఎందుకంటే మనం లాస్ట్ ప్లేస్లో పెడుతున్నాం కాబట్టి ఏ డాట్ సైజ్. ఓకే, దాని ఇండెక్స్ అనేది దాని సైజ్ అవుతుంది. సో ఓకే, సో ఎంపీ ఆఫ్ వాల్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ వాల్. ఓకే, ఎంపీ ఆఫ్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు కర్ డాట్ సైజ్. ఓకే, దాని ఇండెక్స్ వచ్చేసింది, అండ్ ఆ ఇండెక్స్లో మనం అరేలో కూడా పెట్టాలి కదా, సో అరేలో పుష్ బ్యాక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వెనక అపెండ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని దీనిలో ఇన్సర్ట్ చేసేసి రిటర్న్ 1. ఓకే, ఆపరేషన్ సక్సెస్ కాబట్టి 1 రిటర్న్ చేసినాం. ఓకే, అండ్ సేమ్ రిమూవ్లో ఉండాలి. సేమ్ కేసు ఏంటి రిమూవ్లో, mp.find వాల్ అసలు రిమూవ్ చేయడానికి ఎలిమెంటే లేదంటే. ఓకే, సో రిటర్న్ 0 చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇచ్చిన వాల్యూ మన డేటా స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది, బట్ దాని యొక్క ఇండెక్స్ మనకు తెలియదు కదా. సో వాల్ ఇండెక్స్. ఓకే, సో వాల్ ఇండెక్స్ అనేది మనం ఆల్రెడీ మ్యాప్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి దాన్ని తెచ్చుకుంటాం. అండ్ ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ కూడా తీసుకుంటాం, ఇంట్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బ్యాక్. ఓకే, ఇది బేసికలీ లాస్ట్ ఎలిమెంట్ తెచ్చుకోవడానికి ఇట్లా బ్యాక్ అనే ఫంక్షన్ ఉంటుంది C++లో. ఓకే, అండ్ ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క పొజిషన్స్ని మనం స్వాప్ చేయాలి. ఓకే, సో ఏ ఆఫ్ వాల్ ఇండెక్స్. ఓకే, ఏ ఆఫ్ వాల్ ఇండెక్స్ swap and a of a dot size -1. ఓకే, సో అరేలో స్వాప్ చేసినాం, అండ్ ఇప్పుడు మ్యాప్లో కూడా వాటి ఇండెక్సెస్ స్వాప్ చేయాలి కదా. సో మ్యాప్ ఆఫ్ వాల్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ సైజ్ -1 పెడతాం, అండ్ మ్యాప్లో మళ్ళీ లాస్ట్ ఎలిమెంట్ని వాల్ ఇండెక్స్ చేస్తాం. ఓకే, ఓకే, దాంట్లో కూడా తిప్పేసినాం. ఓకే, దాంట్లో కూడా స్వాప్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏలో లాస్ట్ ఎలిమెంట్ని పాప్ చేయాలి. సో ఏ డాట్ పాప్ బ్యాక్ చేసేసినాం. ఓకే, అండ్ ఎంపీలో మన వాల్ని ఎరేజ్ చేసేయాలి. సో వాల్ ఎంపీ డాట్ ఎరేజ్ వాల్. ఓకే, ఈ ఆపరేషన్ మొత్తం సక్సెస్ అయిపోయింది కాబట్టి రిటర్న్ 1 చేసేయాలి. ఓకే, సో ఇది మన రిమూవ్. అండ్ ర్యాండమ్ ఎట్లా చేయొచ్చు, ర్యాండమ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు rand jc and a dot size. ఓకే, సో దీంట్లో ర్యాండమ్ ఇండెక్స్ వస్తుంది, అండ్ మనం ఇక్కడ నుంచి రిటర్న్ ఏ ఆఫ్ ర్యాండమ్ ఇండెక్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది మన కోడ్. రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేస్ పాస్ అని సబ్మిట్ చేద్దాం. సో రాంగ్ ఆన్సర్ వస్తుంది. రాంగ్ ఆన్సర్ ఎందుకు వస్తుంది? What is the issue?
సారీ, ఇది mp.val ఇండెక్స్ కాదు, mp.val ఇది. ఓకే, అండ్ లాస్ట్ ఎలిమెంట్ val ఇండెక్స్ కాదు. ఓకే, సో ఇదే అనుకుంటా ఇష్యూ. ఓకే, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ అయిపోయింది. సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం వచ్చేసి బేసికల్లీ మనకి 2 డేటా స్ట్రక్చర్స్ని కలిపి మనం ఎట్లా వాడచ్చు అన్న కాన్సెప్ట్ మీద. సో యా, దట్స్ ఆల్. ఈ సొల్యూషన్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేసి డెఫినెట్గా అడగండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.